అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన 8 మంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అసంతృప్తితో ఉన్నారు. ఆ 8 మంది కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. వెళ్ళిపోవడం అంటే కాంగ్రెస్కు రాజీనామా చేయడానికి కూడా ఆ 8 మంది లీడర్లు రెడీ ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి అంశం. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అయ్యి కాంగ్రెస్ పార్టీనే కొంతమంది విమర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రినే కొంతమంది విమర్శిస్తున్నారు. సొంత పార్టీలో ఉంటూ సొంత పార్టీనే విమర్శలు చేస్తున్నటువంటి లీడర్లను మనం చూస్తున్నాం. చాలామంది మీడియా ఛానల్స్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డికి అగెనిస్ట్గా మాట్లాడుతున్నారు. రీజన్ ఒకటే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లకు రేవంత్ రెడ్డి పదవులు ఇస్తలేడు, ఏ పదవులు వస్తలేవు. రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులకు రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చుకుంటున్నాడు తప్ప ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు రేవంత్ రెడ్డి అవకాశం ఇస్తలేడు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. ఇది ఇప్పటి నుండి నడుస్తున్నటువంటి వ్యవహారమేం కాదు. ఇప్పుడు జగిత్యాల జీవన్ రెడ్డి రిజైన్ చేయడానికి గల కారణం ఏంది? జీవన్ రెడ్డికి ఏ పదవి ఇవ్వలేదు. పదవి ఇవ్వకపోవడం పక్కన పెడితే జీవన్ రెడ్డికి పార్టీలో గౌరవం కూడా దక్కలే. గౌరవం దక్కకపోవడం పక్కన పెడితే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఆల్రెడీ సీనియర్ లీడర్ ఉండంగానే మళ్ళీ అక్కడి నుండి జగిత్యాలకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలోకి గెలిచినటువంటి ఎమ్మెల్యేని పట్టుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో పెట్టారు. అప్పుడు జీవన్ రెడ్డికి నచ్చలే, ఆయన రిజైన్ చేసిండు. ఇప్పుడు జీవన్ రెడ్డి బాటలోనే దాదాపు 8 మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. సీనియర్ లీడర్లు అంటే మళ్ళీ మామూలు సీనియర్ కాదు, దాదాపు 10-15 సంవత్సరాల నుండి కాంగ్రెస్లోనే పుట్టి పెరిగినటువంటి లీడర్లు, కాంగ్రెస్ పార్టీలో స్టికాన్ అయి ఉన్నటువంటి లీడర్లు, కాంగ్రెస్ కోసమే పనిచేసేటటువంటి లీడర్లు, చాలా రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ని దగ్గరుండి గమనిస్తున్నటువంటి లీడర్లు. ఆ లీడర్లు ఇప్పుడు 8 మంది కాంగ్రెస్కు రిజైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో మేము ఉండలేం, మాతో కాదు, రేవంత్ రెడ్డి ఎంతసేపు మాకు పదవులు ఇచ్చే పరిస్థితి లేదు. చాలామంది ఇప్పుడు నేను చెప్తున్నటువంటి 8 మంది లీడర్లో 5-6 మంది లీడర్లు పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డిని పొడుకుంటూనే ఉంటారు. రేవంత్ రెడ్డి పైన ఎవరైనా ప్రెస్ మీట్లు పెడితే ఈ లీడర్లు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూనే ఉంటారు, కౌంటర్ అటాక్ చేస్తూనే ఉంటారు. కానీ వీళ్ళని గుర్తిస్తలేరు రేవంత్ రెడ్డి, వీళ్ళకి పదవులు ఇస్తలేడు రేవంత్ రెడ్డి. ఎందుకు ఇస్తలేడు అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆల్రెడీ చాలామందికి మొన్న కార్పొరేషన్ చైర్మన్ పదవులు వచ్చినాయి, నామినేటెడ్ పదవులు వచ్చినాయి. రేవంత్ రెడ్డి తనకు ఇష్టం ఉన్నటువంటి వాళ్లకు, తనను పొగిడేటటువంటి వాళ్లకు, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకు పదవులు ఇస్తున్నాడు. కానీ ఇప్పుడు ఎవరైతే లీడర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సపోర్ట్ చేస్తారో, ఎవరైతే లీడర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డిని సపోర్ట్ చేస్తారో, ఎవరైతే లీడర్లు బట్టి విక్రమార్కని సపోర్ట్ చేస్తారో, ఎవరైతే లీడర్లు కాంగ్రెస్ పార్టీ మంత్రులను సపోర్ట్ చేస్తారో వాళ్ళకు మాత్రం ఎక్కడ కూడా కార్పొరేషన్ పదవులు లేవు, నామినేటెడ్ పదవులు లేవు, వాళ్ళకు ఏ పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తలేరు. కాబట్టి ఆ 8 మంది లీడర్లు మేము ఉండం, మాతో కాదు, ఈ పార్టీలో ఉండా ఒకటే లేకపోయినా ఒకటే, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర పోషించాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి మేము అనేక రకాల ప్రయత్నాలు చేసినాం, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ కావడానికి ఆ రోజు మేము కూడా పాదయాత్రలు చేసినాం, మేము కూడా కాన్స్టిట్యున్సీలలో తిరిగినాం. కానీ మాకు రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు, రేవంత్ రెడ్డి మాకు పదవులు ఇస్తలేడు, రేవంత్ రెడ్డి మా దిక్కు చూస్తలేడు అనేది వీళ్ళ వర్షన్. ఇప్పుడు రీసెంట్గా ఒక ఛానల్లో అంబర్పేట సంబంధించినటువంటి ఒక లీడర్ ఆయన మాట్లాడినటువంటి మాటలు మీరు ఆల్రెడీ చాలా క్లియర్గా విన్నరు, చూసిరు. నిన్న ఒక ఛానల్లో ఇంకొక లీడర్ ఒక జర్నలిస్ట్ తోటి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతారు. రేవంత్ రెడ్డి పరిపాలన అంతేం లేదు, అంత వీక్ ఉన్నది, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని చెప్పి రేవంత్ రెడ్డి గురించి చెప్పిండు. అంటే 2-3 కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఆల్రెడీ బయటపడ్డారు. రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన కోపంతో ఉన్నారు అనేటటువంటి సంగతి ఆల్రెడీ తెలిసిపోయింది. ఈ 3 లీడర్లు 4 లీడర్లు మాత్రమే కాదు, మొత్తం 8 మంది ఉన్నారట. అట్లా 8 మంది కార్పొరేషన్ చైర్మన్ల పదవుల కోసం ఆశించిరు, వాళ్ళకి పదవులు రాలే. నామినేటెడ్ పదవుల కోసం ఆశించిరు, వాళ్ళకి పదవులు రాలే. ఆఖరికి జిల్లా చైర్మన్ ఇస్తారేమో, కో చైర్మన్ ఇస్తారేమో, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇస్తారేమో, మండల ఇన్ఛార్జీలు ఏమో ఇస్తారేమో అని చెప్పి కూడా రకరకాల ప్రయత్నాలు చేసిరు. ఏ పదవి కూడా రాలే. చాలా కీలకమైనటువంటి వ్యక్తులు మళ్ళీ 8 మంది లీడర్లు కూడా రేవంత్ రెడ్డిని పొదుగా లేస్తే పొగిడేటటువంటి వ్యక్తులే. కానీ ఇప్పుడు అదే లీడర్లు డిస్టర్బెన్స్ గురయ్యారు. అదే లీడర్లు ఇప్పుడు మాకు ఈ పార్టీ వద్దంటున్నారు, ఈ పార్టీతో మాకు సంబంధం లేదంటున్నారు, ఈ పార్టీలో ఉన్నా కూడా మాకు న్యాయం జరగదు అంటున్నారు. కానీ ఆ 8 మంది లీడర్లు మంత్రులకు కూడా ఫిర్యాదు అయ్యారట, మంత్రులతో కూడా మాట్లాడిరట, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మేడంతో కూడా మాట్లాడిరట. మాకు ఏదైనా ఒక పదవి ఇస్తారా, లేకపోతే మేము రిజైన్ చేయాలన్నా. ఆల్రెడీ దగ్గర 2.5 సంవత్సరాలు పూర్తయిపోయింది.
నాకు తెలిసి ఇంకొక 2.5 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తారో రాదో కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇంకో 6 నెలల్లో రేవంత్ రెడ్డిని కూడా 3 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుండి దించేస్తారనేది కూడా ఒక పెద్ద చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేగుతుంది. ఈ టైంలో మరి పదవుల కోసం ఆశించేటటువంటి లీడర్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళు కాంగ్రెస్ కోసం కష్టపడతారు, కాంగ్రెస్ కోసం కష్టపడరు కాబట్టి ఫలితంగా వాళ్ళకి ఏదో ఒక పదవి రావాలనేటటువంటి ఆలోచన లీడర్లకు ఖచ్చితంగా ఉంటుంది. ఏ లీడర్ అయినా కూడా పదవి రావాలనేటటువంటి ఆలోచన ఉంటుంది. కానీ కాంగ్రెస్లో ఏందో కష్టపడ్డటువంటి లీడర్కి పదవి రాదు, కష్టపడ్డటువంటి వ్యక్తికి ఏ పదవి ఇయ్యరు. ఇప్పుడు మధు యాస్కి గౌడ్ ఉన్నాడు, జగ్గారెడ్డి ఉన్నారు, వీళ్ళకు కీలకమైనటువంటి పదవులు ఏమి ఇచ్చారు? నామినేటెడ్ ఎమ్మెల్సీ అని ఇవ్వాలి కదా, ఎమ్మెల్సీ ఇచ్చి అవసరం అని కూడా వీళ్ళని క్యాబినెట్లో కన్నా తీసుకోవాలి. మధు యాస్కి గౌడ్ కీలకమైన వ్యక్తి, జగ్గారెడ్డి కీలకమైనటువంటి వ్యక్తి, వీళ్ళకి అసలు పదవులు క్యాబినెట్లో ఇవ్వాలి, మంత్రి పదవులు ఇవ్వాలి. కానీ వీళ్ళకి ఏమైనా పదవులు ఉన్నాయా? ఏం లేవు కదా. ఇవే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు, ఒక్కళ్ళిద్దరు కాదు, మస్తు మంది ఉన్నారు అట్లా పదవులు రానటువంటి వ్యక్తులు. వీళ్ళకి ఎందుకు పదవులు ఇస్తలేరు అనేది క్వశ్చన్ మార్క్. కొంతమంది లీడర్లు బయటకు వచ్చి రేవంత్ రెడ్డి పైన అగెనెస్ట్ మాట్లాడుతుంటే వాళ్ళ నోరు మూపియడానికి ఏదో చిన్న చిన్న బుడ్డ పదవులు ఇచ్చారు. ఇక వాళ్ళు కూడా ఇంటలేరు, బుడ్డ పదవులు ఇచ్చినటువంటి లీడర్లు ఇంటలేరు. ఆ బుడ్డ పదవులు దేనికి పనిచేయవు, జస్ట్ కామ్గా ఉండడానికి, సైలెన్స్ ఉండడానికి మాత్రమే పనిచేస్తాయి. వాళ్ళు కూడా ఇంటలేరు. మేము కాంగ్రెస్లో మస్తు కష్టపడ్డాం, మొన్న వచ్చినటువంటి లీడర్లకు మీరు ఎట్లా పదవులు ఇస్తారు? మొన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి లీడర్లకు మీరు ఏ విధంగా పదవులు ఇస్తారు? మేము కాంగ్రెస్ సీనియర్ లీడర్ల మమ్మల్ని ఎందుకు టేక్తలేరు, ఎందుకు పట్టించుకుంటలేరు అనేది ఇప్పుడు ఈ లీడర్ల వర్షన్. కేవలం ఇప్పుడు 8 మందే బయటకు వస్తున్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ పైన అసంతృప్తితో ఉన్న వాళ్ళు, రేవంత్ రెడ్డి పైన అసహనంతో ఉన్నటువంటి లీడర్లు చాలామంది ఉన్నారు. కేవలం ఇప్పుడు 8 మంది మాత్రమే ఒక చర్చకు వచ్చారు, 8 మంది మాత్రమే ఇప్పుడు బయటకు వస్తున్నారు. 8 మంది లీడర్లు ఆల్రెడీ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకురు, డిస్కస్ చేసుకురు అనేది వినబడుతున్న చర్చ. ఆ 8 మంది కూడా మళ్ళీ బీఆర్ఎస్లో పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఒక చర్చ కూడా వినబడుతున్నది. బీఆర్ఎస్ నుండి ఆ 8 మందికి ఆఫర్ కూడా ఉందనేది వినబడుతున్న అంశం. ఈ 8 మంది లీడర్లు ఇప్పుడు బీఆర్ఎస్లోకి పోతే, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఈ 8 మందికి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇస్తారని, ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి అవకాశం ఇస్తారని, లేకపోతే నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి బీఆర్ఎస్ రెడీ ఉందని, రాబోతున్న ఎన్నికలలో పోటీ చేయడానికి ఏమైనా అవకాశం ఇవ్వచ్చని, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ పదవులు, జిల్లా ప్రెసిడెంటో, మండల ప్రెసిడెంటో, లేకపోతే నియోజకవర్గ స్థాయి లీడర్ లెక్కనో, సో 8 మందికి బీఆర్ఎస్ అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనేది కూడా వినబడుతున్న చర్చ. బీఆర్ఎస్ నుండి కూడా కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తితో ఉన్నటువంటి లీడర్లకు బీఆర్ఎస్ లీడర్లు చాలా ఆఫర్లు ఇస్తున్నారు. మీరు వచ్చేయండి బీఆర్ఎస్ పార్టీలోకి, ఏమున్నది కాంగ్రెస్ పార్టీలో మీరున్నా, మీకు పదవులు ఇయ్యడు రేవంత్ రెడ్డి, మిమ్మల్ని పట్టించుకోడు, సో కమ్ టు బీఆర్ఎస్ అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డిని ఆహ్వానించారు కదా, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పైన అసంతృప్తిలో ఉన్నటువంటి టైంలో కేసీఆర్ జీవన్ రెడ్డిని అడిగిండట, మీరు వస్తే బాగుంటుంది బీఆర్ఎస్ పార్టీలోకి, బీఆర్ఎస్ ఇంకా బలం పెరుగుతుంది అని చెప్తే జీవన్ రెడ్డి ఆలోచన చేసి పోయి బీఆర్ఎస్లో పడ్డాడు. ఇప్పుడు కాంగ్రెస్ పైన అసంతృప్తితో ఉన్నటువంటి లీడర్లతో కూడా బీఆర్ఎస్ వాళ్ళు టచ్లోకి పోతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు కాంగ్రెస్లో ఉన్న మీకు పదవులు రావు, వచ్చేయండి మీరు బీఆర్ఎస్ పార్టీలోకి, మేము మంచి అవకాశాలు ఇస్తాం, మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ రావడానికి మీరు క్రియాశీలక పాత్ర పోషించండి, గవర్నమెంట్ కోసం కష్టపడండి, గవర్నమెంట్ వచ్చినాక మీకు మంచి అవకాశాలు ఇస్తామని కేటీఆర్ వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్నారు అనేది కూడా వినబడుతున్న చర్చ. అయితే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వాళ్ళని ఆపే కార్యక్రమం చేస్తున్నది. ఎందుకంటే అధిష్టానం చాలా క్లియర్గా రేవంత్ రెడ్డికి చెప్పారు, మీనాక్షికి చెప్పారు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఒక్కళ్ళు రాజీనామా చేసినా మేము ఊరుకోమని చెప్పి అధిష్టానం చెప్పారు. మొన్న జీవన్ రెడ్డి రిజైన్ చేసేటప్పుడు అధిష్టానం ఫుల్ గరమైరట. జీవన్ రెడ్డి ఎట్లా పోతాడు, ఆయన జీవన్ రెడ్డి రాహుల్ గాంధీ క్లోజ్, జీవన్ రెడ్డి సోనియా గాంధీ కూడా క్లోజ్. అట్లాంటి జీవన్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీని కాదని బీఆర్ఎస్లో పోతున్నప్పుడు ఎందుకు అడ్డుకోలేదు, ఎందుకు ఆపలేదు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి పోయి ఆపొచ్చు కదా, ఎందుకు ఆపలేదు అని చెప్పి అధిష్టానం గట్టిగానే కోప్పడ్డారు. ఇప్పుడు మీనాక్షి మేడం ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తి అసహనంతో ఉన్నారో కాంగ్రెస్ లీడర్లు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు, వాళ్ళని మీనాక్షి మేడం ఆపుతుంది. మీరు ఏ పార్టీకి పోకండి, ఆగండి, మీకు మంచి అవకాశాలు వస్తాయి, మేము ఏదో ఒక పదవి ఇస్తాం, ఏదో ఒక అవకాశం కల్పిస్తాం, కొంత టైం పడుతుంది, కానీ మీరు ఆవేశపడొద్దని చెప్పి కాంగ్రెస్ పైన అసంతృప్తి అసహనంతో ఉన్నటువంటి లీడర్లను మీనాక్షి మేడం అడ్డుకునే కార్యక్రమం చేస్తుంది. అడ్డుకోవడం అంటే పార్టీలు మారకుండా, పార్టీకి రాజీనామా చేయకుండా వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నది. రేవంత్ రెడ్డి మాత్రం ఏం పట్టించుకుంటలేడు, ఏం మాట్లాడతలేడు. రేవంత్ రెడ్డి సైలెన్స్, ఆయన ఎక్కడ కూడా డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తలేడు. కానీ మీనాక్షి మేడం మాత్రం అడ్డుకుంటుంది, ఆపుతుంది అందరినీ, ఓపిక పట్టండి అని. ఎందుకంటే పుసుక్కున ఈ లీడర్లు కనుక కాంగ్రెస్కి రిజైన్ చేసిరనుకో, రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీకో బీజేపీ పార్టీకో వేరనుకో, ఖచ్చితంగా హైకమాండ్ ఈసారి గట్టిగానే మళ్ళీ వార్నింగ్ ఇస్తారు, హైకమాండ్ గట్టిగానే కోప్పడతారు.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని అడ్డుకోవాలి అనేటటువంటి ఒక ఆలోచనతోటే ఉన్నారు, వీళ్ళని ఆపాలనేటటువంటి ఒక ఆలోచనతోటే ఉన్నారు. అసలు నాకు చాలా పరిశాన్ అనిపించింది ఒక వీడియో చూసినప్పుడు. అంటే అంబర్పేటకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆయన డైరెక్ట్ కండువా కప్పుకొని మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినాయి. ఇవి ఆయన పేరు కూడా నేను చెప్తున్నాను, చాలా వైరల్ అయినాయి. అంటే ఆయన మాత్రమే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు ఇట్లా. ఇంకా చాలా మంది, అంటే చాలా మంది ఇట్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడు అంబర్పేటు శ్రీనివాస్ యాదవ్ అన్న కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారినాయి. ఆయన చెప్పిండు, రేవంత్ రెడ్డి కత్తి మనోందే కానీ పొడిచేది మాత్రం ఆంధ్ర ఓడు, ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఆ తర్వాత కత్తి చంద్రబాబుది, పొడిచేది రేవంత్ రెడ్డి, ఆయన చెప్పిన మాట. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడరు అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ అన్న చెప్పిన మాట. రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేసిండు, రేవంత్ రెడ్డి ఒడుతున్నాడు, కత్తి చంద్రబాబు దగ్గర ఉందని చెప్పి. అంటే పదవులు రాకనే పదవులు ఇస్తలేడు రేవంత్ రెడ్డి. వాస్తవం ఇది రియాలిటీ కదా. వీళ్ళంతా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కాంగ్రెస్ కోసం కష్టపడ్డటువంటి లీడర్. నిన్న ఇంకోటి చూసిన, నేను అందుకే మీకు పేర్లు కూడా చెప్పిన. నిన్న నేను ఇంకో వీడియో చూసిన, ఆ వీడియోలో నిన్న నేను చూసినటువంటి వీడియో ఇంకొకటి చెప్తీగో. అసలు ఎంత విచిత్రం అనిపిస్తాయి అంటే వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలు చాలా విచిత్రం ఉంటాయి. ఇంకొక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఆయన కూడా సేమ్ రేవంత్ రెడ్డి పైన అనేకమైనటువంటి ఆరోపణలు చేసిండు. రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో అసహనంతో ఉన్నాడు. కాబట్టి ఇట్లా కాంగ్రెస్ పార్టీ లీడర్లు చాలా మంది రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు. అందుకే మీనాక్షి మేడం వాళ్ళని ఆపుతున్నది, మీరు కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయకండి, ఆగండి అని చెప్పి మీనాక్షి మేడం అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నది. మరి ఈ లీడర్లు ఎన్ని రోజులు ఆగుతారు, ఇంకా ఏం కథ? మరి రేవంత్ రెడ్డి ఏమైనా పదవులు ఇస్తాడా, లేకపోతే రేవంత్ రెడ్డి లైట్ తీసుకుంటాడా? రేవంత్ రెడ్డి లైట్ తీసుకుంటే 8 మంది కాంగ్రెస్కు పక్కా రాజీనామా చేస్తారు అనేది వినబడుతున్న చర్చ, మనకు వస్తున్నటువంటి సమాచారం. చూద్దాం ఏం జరగబోతుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.